మీరు ఇలా చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఎంత అది ఛాలెంజింగ్ అనిపించట్లేదా మాట అనిపించదు అంటే ఆల్రెడీ నేను చూసి ఆల్రెడీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళి నాకు తెలుసు కాబట్టి మెయిన్ చాలా ఎంజాయ్ చేస్తారు ఆ పేరుని జయకృష్ణని వాళ్ళ ఇన్నోసెన్స్ ని స్క్రీన్ మీద రాషా తడాని కానీ చాలా ఎంజాయ్ చేస్తారు స్క్రీన్ మీద. అందులో చిన్న రియలిస్టిక్ స్పేస్ లో ఉంటుంది సినిమా. సో బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటున్నాను. మీరు చాలా 2-3 చోట్ల మీరు ప్రెస్ మీట్ లో కానీ ఇంకో చోట కానీ ఈ రియలిస్టిక్ స్పేస్ అన్న మాట వాడుతున్నారు. ఎందుకు నేను వాట్ డస్ ఇట్ రియల్లీ ఆర్ యాక్చువల్లీ ఇంప్లాయిడ్? అంటే రియలిస్టిక్ స్పేస్ అనేది కంప్లీట్ మీకు దేన్ని బేస్ చేసుకుని వస్తుందంటే, ఒకటి మనం పెట్టిన షార్ట్ కంపోజిషన్ దగ్గర నుంచి, బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం దగ్గర నుంచి ఇవన్నిటిలోనూ ఉంటుందండి. ఓకేనా? అది తీసే విధానాన్ని బట్టి ఉంటుంది. కమర్షియల్ రియలిస్టిక్ అనేది ఎందుకు ఉంటుందంటే క్యారెక్టర్ బిహేవ్ చేయడం ఉంటుంది చూసారా, అది ఆర్టిఫిషియాలిటీ ఉండదు. చాలా న్యాచురల్గా మాట్లాడుకోవడం, చిన్న ఒక క్యారెక్టర్ తప్ప మిగతావన్నీ కూడా. అండ్ మీకు లొకేషన్ వైజ్గా కానివ్వండి, సెట్స్లో ఉండవు. అండ్ మేము చాలా ట్రాఫిక్లో రోడ్ల మీద సీన్లు తీసాం. మీకు ఎలా ఉంటుందంటే సినిమా అనేది మీకు తెలుసు కదా, కొంచెం ఒక ఏమంటారు సెట్స్ అనేసరికి చిన్న ఆర్టిఫిషియాలిటీ వస్తుంది. కానీ నేను తీసింది మీకు రేపు చూస్తే అనిపిస్తుంది, అమ్మ ఎలా తీసారు వీళ్ళు రోడ్ల మీద ట్రాఫిక్లో, ఏదో జనాలు మనం మాట్లాడుకున్నట్టు లేకపోతే ఏదో మన నిజంగా జరుగుతున్నట్టు ఉంది. మీకు అర్థమైందని. మేము తిరుపతి లాంటి ప్లేస్ లో అసలు 1,00,000 మంది వచ్చి వెళ్ళే ఫ్లోటింగ్ ఉండే టౌన్ లో మేము ఆల్మోస్ట్ 40 రోజులు షూటింగ్ చేసామంటే అసలు మీరు నిజంగా ఒరిజినల్ సెంటర్లో ఒక మనిషిని కొట్టడం కానివ్వండి, లేకపోతే చంపే సీన్లు కానివ్వండి, లేకపోతే చేజింగ్ సీన్స్ కానివ్వండి, ఫైట్ సీన్స్ కానివ్వండి, నిజంగా జరుగుతున్నట్టుంటాయి. చాలా రియల్ గా జరుగుతున్నట్టు ఉంటది. అంటే మీరు దీన్ని ఆర్టికులేట్ చేశారా లేకపోతే ఒరిజినల్ ట్రాఫిక్ లోనే తీసారా? నేను ఒరిజినల్ లొకేషన్స్ లోనే అక్కడ అంటే మేము అంతా సెట్ చేసుకుని అంతా ఒరిజినల్ లొకేషన్ లోనే తీసాను నేను తిరుపతిలో. సో దానివల్ల ఏమవుతుందంటే చూసేవాడికి ఫీల్ అవుతాడు, అంటే ఒక ఆర్టిఫిషియాలిటీ అనేది అనిపించదు. మీద ఏదో నిజంగా జరుగుతున్న ఆ ఫీల్ ఆడియన్ తీసుకెళ్ళడమే కదా మన పని. సో అది ఖచ్చితంగా ఈ సినిమాలో వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను రియలిస్టిక్ స్పేస్ అంటున్నాను కొంచెం. అండ్ సేమ్ టైం కమర్షియల్ సినిమా, కమర్షియల్ స్టోరీని నేను నా స్టైల్లో తీసా. ఓకేనా? నా స్టైల్ అంటే ఇప్పుడు RX-100 ఉంది. అదే మీరు నా స్టైల్ అండంలోనే అసలు మొత్తం అంతా ఉంది. నా స్టైల్ అన్న దాని గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది అనమాట. ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ అంటున్నారు, లేదంటే మేకింగ్ వేరు, స్టోరీ వేరు. ఎప్పుడు కూడా మీరు ఇది వరకంటే స్టోరీ రైటర్లు సపరేట్ గా ఉండేవారు, డైరెక్షన్ చేస్తారు. ఇప్పుడు అందరూ చాలా మంది మేమే అంటే డైరెక్టర్లే స్టోరీలు రాసుకుంటున్నారు కాబట్టి దాసనండి దగ్గర నుంచి అవును. సో స్టోరీ వేరు, ఎప్పుడు డైరెక్షన్ వేరు. ఎప్పుడు స్క్రీన్ ప్లే కూడా వేరు, స్క్రీన్ ప్లే వేరు, స్టోరీ వేరు, డైరెక్షన్ వేరు. మామూలుగా విభజించుకుంటే ఆ మూడు వేరు. అండ్ రైటర్ డైరెక్టర్స్ వేరు, డైరెక్టర్స్ వేరు. చాలా తేడా అవుతుంది మీకు రైటర్ డైరెక్టర్స్ కి కూడా. నేనేమంటానంటే స్టోరీ అయితే కమర్షియల్ స్టోరీ ఓకే, అన్నీ ఉంటాయి. మా దాంట్లో 6 సాంగ్లు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఓకే, ఇంకా చెప్పాలంటే ట్విస్ట్స్ ఉన్నాయి కొన్ని, ఓకేనా. నేను వాటిని కమర్షియల్ హంగులు అంటున్నా. నేను మీకు అర్థమైంది. మేకింగ్ మరి నా స్టైల్, నా సైన్ ఉంటుంది అంటున్నా నేను. ఆ చిన్న రియలిస్టిక్ స్పేస్ లో ఉంటది సినిమా అని. కథలో ఏంటి మీ టచ్ కథ పరంగా చెప్పాలంటే అలా మేకింగ్ స్టైల్ గురించి చెప్పారు. నేచురల్ స్పేస్ కథలు అంటే నేను చెప్తున్నాను చూసారా, నా కథలు చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. ఓకే, మీరు RX-100 నుంచి తీసుకుంటే అవును, నేను హీరో చనిపోవడం కానివ్వండి, RX-100 లో అమ్మాయిని విలన్ చేయడం కానివ్వండి, అంటే నా సినిమాలో RX-100 ముందు నాకు తెలియదు RX-100 సినిమా అనేది ఎంత ఇంపాక్ట్ఫుల్ గా నేను తీశాను. క్లైమాక్స్ ఓకేనండి. అండ్ అది ఎక్స్పెరిమెంటల్ స్టోరీ. RX-100 మహాసముద్రం ఓపెన్ డ్రామా, ట్రయాంగిల్, ఓకేనా. అమ్మాయి సైడ్ నుంచి లవ్ ఉంటుంది, వర్షిప్ ఉంటుంది. ఇది ప్రేమించిన ఇద్దరు ఫ్రెండ్స్ లో ప్రేమించినోడు వెళ్ళిపోతే ఎవరైతే చేరదీశాడో వాడి మీద వర్షిప్ పెంచుకుంటుంది అమ్మాయి, ప్రేమ పెంచుకుంటుంది. అది ఒక 1 సైడ్ లవర్ స్టోరీ యాక్చువల్ మహాసముద్రం.
ట్రయాంగిల్. మంగళవారం అయితే మీకు చెప్పక్కర్లేదు, అది ఒక నింఫోమానియాక్ స్టోరీ. అవును, దాన్ని అవును. అసలు నేను వేరే విధంగా, ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ ని నేను కమర్షియల్ వేలో చెప్తా. ఇలాంటి దీనిలో అలాంటి ఎక్స్పెరిమెంట్ అదే ఉండదు అన్న. నేను ఇది అంటే అంత ఎక్స్పెరిమెంట్ ఉండదు, నేను కొత్త వాళ్ళు పెట్టుకుని అంత ఎక్స్పెరిమెంట్లు చేయలేను. ఇప్పుడు అందులో ఇది శ్రీనివాస మంగాపురం అనేది అంటే ఒక యూత్ఫుల్ మూవీ, ఓకేనండి. నేను కంప్లీట్ ఎక్స్పెరిమెంటల్ అని నేను చెప్పను, కానీ నేను సెంటర్ పాయింట్ అయితే నేను చెప్తున్నాను కదా మీకు, అంతేమి అదేమి కొత్తగా అని నేను అన్నాను, ఓకేనా. కానీ నేను డిస్కస్ చేసిన, నేను తీసుకెళ్ళిన విధానం చూసారు స్టోరీని, అది మీకు అందరికీ నచ్చుద్ది, ట్రీట్మెంట్ అంతా నచ్చుద్ది మీకు. ఫైన్, నేను మీ మాట నేను చాలా ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు ఎంత టేకింగ్ స్టైలు, అవన్నీ న్యాచురల్ స్పేసు, క్యారెక్టరైజేషన్స్, ట్రీట్మెంట్, డైలాగ్ డిజైనింగ్, ఇవన్నీ మెయిన్ సోల్ ఆఫ్ ది స్టోరీనే ఫైనల్ గా ఆడియన్స్ క్యాచ్ చేసేది. ఫైన్ కథ ఏం చెప్పాడు ఇందులో. ఈ రోజునేమో వరల్డ్ సినిమా అంతా మన అరచేతిలో ఉంది, యూట్యూబ్ లో ఆల్ లాంగ్వేజెస్ సినిమాలు చూసేస్తున్నారు. చూసినప్పుడు ఈ రోజునున్న జనరేషను ఒడిస్సీకి టికెట్లు దొరకట్లేదు, అంతకుముందు వచ్చిన సినిమాకి దానికి టికెట్లు దొరకకుండా కిటకిటలు ఆడినాయి థియేటర్లు. ఫారిన్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నది, అదర్ లాంగ్వేజెస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నది. సో దాంట్లో ఈ సినిమా శ్రీనివాస్ మంగాపురం అనే సినిమా ఎంతవరకు ఆడియన్స్ ని ఆకట్టుకునేది, కొత్తగా ఉందిరా ఈ సినిమా, కథ భలే ఉంది అని అనిపిస్తుంది సార్? డెఫినెట్లీ అన్నాను. అదే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒడిస్సీ అన్నారండి, ఒడిస్సీలో అంటే నేను ఇంకా చూడలేదు కానీ నాకు పాయింట్ ఏంటనేది తెలుసు. అంటే ఒక రాజ్యాలు, అది కొంచెం సీక్రెట్ గా గుర్రాన్ని తీసుకెళ్లి అందులోంచి వెళ్ళి చంపేసి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం. ఇప్పుడు అందులో ఉన్న పాయింట్ నాకు తెలిసి నేను 4 సినిమాలు చూసా. ఏది అంటే ఒక రాజ్యానికి వెళ్ళి కొంచెం దొంగచాటుగా వెళ్ళి ఆ గుర్రాన్ని ఏదో గిఫ్ట్ అని ఇచ్చి, ఒక ట్రాయ్ దాంట్లో కూడా. సో కానీ ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి స్టార్ట్ చేసినట్టున్నాడు సినిమాని. స్టోరీ చదివే అది ఫస్ట్ వస్తుందండి అది సినిమాలో. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఏం జరిగింది అనేది చెప్పాడు కదండి అందులో. డెఫినెట్లీ కానీ ప్రతి సినిమాకి, ప్రతి స్టోరీకి మీకు సెంటర్ పాయింట్ కొత్తది ఉండాల్సిన అవసరం లేదు. నేను బ్లాక్ బస్టర్ అయిన బోలెన్ని సినిమాలని చెప్తా, సెంటర్ పాయింట్ ప్రతి సినిమాకి కొత్తది ఉండాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి స్టోరీని ఎక్స్పెరిమెంట్లు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎక్స్పెరిమెంట్లు ఎక్కడ ఉంది అంటే సో మెనీ, అంటే మీరు స్టార్టింగ్ మీ టైటిల్ దగ్గర నుంచి వస్తే ఎండింగ్ దాకా కంప్లీట్ అయ్యే దగ్గర ఎక్కడో ఒక చోట మనం తీసుకురావచ్చు, స్టోరీలోనే తీసుకురాలేము మనం. మీకు అర్థమవుతుందా సార్? ఎక్స్పెరిమెంట్లు అనేది ఎక్కడే మ్యూజిక్ లో చేయొచ్చు, లేకపోతే ఒక సాంగ్ కంప్లీట్ లిరిక్సే పెట్టి మ్యూజిక్ ఆపేయచ్చు, లేకపోతే ఒక సీను అట్లా మనకి డైలాగ్స్ లేకుండా ఎమోషన్స్ని పండించవచ్చు, ఓకేనా. లేకపోతే ఒకటి నేను మీకు ఎలా చెప్పాలంటే మంగళవారం చెప్తాను ఎగ్జాంపుల్. నేను మంగళవారంలో అందరూ నింఫోమానియాక్ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళని గోడల మీద రాయడం మీరు ఎక్కడన్నా చూసారా? పేర్లు రాసి వాళ్ళని చంపేయడం చూసారా? లేదు. ఓకేనా, అదొక పాయింట్. అసలు మంగళవారం సెంటర్ స్టోరీ మీరందరూ అనుకున్నట్టు ఈ గోడల మీద రాసిన వాళ్ళని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళ పేర్లు గోడల మీద రాసి వాళ్ళని చంపేయడము కాదు, పాయల్ రాజ్పూత్ నింఫోమానియాక్ క్యారెక్టర్ కూడా కాదు సెంటర్ పాయింట్, ఓకేనా. నేను చెప్పడానికి సెంటర్ పాయింట్ ఏదో మాస్క్ మ్యాన్ ఉన్నాడు చూసారా, వాడి లవ్ అమ్మాయిని వర్షిప్, అంటే అది 1 సైడ్ లవర్ స్టోరీ మంగళవారం. యాక్చువల్లీ మీకు అర్థమైంది, నాకు అప్పుడే అర్థమైంది మీ సినిమా చూసినప్పుడే. మాస్క్ మ్యాన్ తాలూకు లవ్ చూసారా శైలు మీద, అతను వర్షిప్, అతను వర్షిప్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ లవ్. లవ్ కూడా కాదు, వర్షిప్. లవ్ ఇక్కడే ఉంటది, వర్షిప్ అక్కడ ఉంటుంది. అబ్సల్యూట్ వర్షిప్. ఓకే, మంగళవారం సెంటర్ పాయింట్ అది. ఓకే, ఇప్పుడు జనాలు చాలా మంది రాసిన వాళ్ళు పాయల్ దాని గురించి రాశారు, దీని గురించి రాశారు. సో ఇతని స్టోరీ గురించి ఎందుకు రాయలే? సో అన్నీ మనం డైరెక్ట్ గా హింట్ ఇవ్వాల్సిన అవసరం లేదంట. మీకు అర్థమైందని నేను ఆ విధంగా చూసుకుంటే శ్రీనివాస మంగాపురంలో సెంటర్ పాయింట్ నేను ఇంత ఏదో కొత్తగా చెప్పేశాను నేను, అబ్బో ఇది అసలు ఎక్కడ రాని అసలు పాయింట్ అని నేను అనట్లే, కానీ సో మెనీ థింగ్స్ ఉన్నాయి కొత్తగా ఉండేవంటున్నా నేను.
అదేలేండి. సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అదే మీరు చెప్తున్నారు కదా క్యారెక్టర్. సినిమాలో సో మెనీ థింగ్స్ ఉన్నాయి. సో వాటికి 100% కనెక్ట్ అవుతారు ఆడియన్స్. ఓకే, అంటే నేను ఇందులో చిన్న నాకున్న జిజ్ఞాసతో అడుగుతున్న మాట సార్ ఇది. ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త హీరోని అంత పెద్ద ఫ్యామిలీ నుంచి, అంత హైలీ వర్షిప్డ్ ఫ్యామిలీ కృష్ణ గారి దగ్గర నుంచి, ఈరోజు మహేష్ బాబుకున్న స్టార్డమ్ అవన్నీ, అలాంటి ఒక హీరోని తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటల్ స్టోరీనే బేస్ చేసుకుని కొత్తగా ప్రజెంట్ చేయాలి అనేది ఆడియన్స్ కూడా దాని వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు సార్. ఇన్ జనరల్ గా నేను చెప్తున్నా, వెరీ నార్మల్ థింగ్ నేను చెప్తున్నా. ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్ట్ అండి? అంటే అంత బరువులు ఫస్ట్ సినిమా హీరోస్ మొయ్యలేరండి. అందులో ఈ లెగసీ ఉన్న, ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలు మోస్తే ఆడియన్స్ దాన్ని తీసుకుంటారో లేదో కూడా తెలియదు. సపోజ్ ఇప్పుడు నేను RX-100 లాంటి స్టోరీ నేను జేక్స్తో తీస్తే, అంటే హీరో చనిపోవడం అది ఉంది కదా, ఆడియన్స్ తీసుకుంటారో లేదో, నా మీద గుడ్లేస్తారో కూడా తెలియదు. ఓకేనా? సో నేను అంత ఎక్స్పెరిమెంట్లు వీళ్ళతో అయితే చేయలేను. ఇదే జేక్స్తో నేను ఇతర 3వ సినిమా చేయగలను. ఎందుకు అంటే వెనకాల వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకేనా? ఫ్యాన్స్ అంటారు, ఫ్యాన్స్ అనే కదా ఆడియన్స్కే ఉంటాయి. ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టండి, ఎప్పుడు పట్టించిన ఆడియన్స్కే ఉంటాయి. అబ్బా కృష్ణ గారు అన్నాడు, లేకపోతే మహేష్ గారు, అలాగే ఆ లెవెల్లోనే చూస్తారు కదా ఇతన్ని. నేను అంత ఎక్స్పెరిమెంట్లు అయితే నేను ఎంతో చేయలేను. ఒకవేళ నన్ను చెయ్యమని అడిగినా ఒకవేళ ముందు నేను చేయలేనని చెప్తాను. అదేలేండి. ఓకేనా? కానీ ఈ శ్రీనివాస మంగాపురం నేను ఎక్కడ చేస్తాను చిన్న కొత్తదనం అనేది, నా ట్రీట్మెంట్లో చేస్తాను. మీరు ఓన్లీ 1 సీన్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు సినిమాలో 80 సీన్లు ఉంటే 100% నా మేకింగ్ లో 80 సీన్లకి కొత్తదనం రావడానికి తీసుకొస్తా, కొత్తదనం తీసుకురావడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా? మేకింగ్ స్టైల్లో కానివ్వండి, లేకపోతే ఒక సీన్ ని కన్వే చేసే విధానం. ఇప్పుడు సేమ్ సార్, ఓన్లీ 1 సీన్ ఉంది సార్, మీరు డైరెక్టర్, నేను డైరెక్టర్ని సార్. సేమ్ సీన్ ఇస్తే మీరు ఒకలా తీస్తారు. సీన్ ఒకటే, సీన్ ఒకటే, డైలాగ్స్ ఒకటే, కంటెంట్ ఒకటే, సీన్ కంటెంట్ ఒకటే, మీరు ఒకలా తీస్తారు, నేను ఇంకోలా తీస్తాను. శ్రీనివాస మంగాపురంలో బోలని సీన్స్ అసలు మాట్లాడుకునేవి కానీ, వీళ్ళు కొన్ని సీన్స్ నాకే తీసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా ఈరోజు సూపర్ సీన్ తీసానురా అని చెప్పి. దానికి తోడు ఆ స్క్రీన్ మీద వీళ్ళిద్దరు ఫేస్లు చూస్తుంటే చాలా బాగున్నారులేండి. అసలు మీకు హీరోని వీళ్ళని చూస్తుంటే ఆడియన్స్ చాలా ఫ్రెష్ ఫీల్ అవుతారు. నేను అంటుంది అది కరెక్ట్. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే ఇంకా ఫ్రెష్ ఫీల్ అవుతారు. ఓకేనా అండి? నేను ఇప్పుడు ఈ కొత్త కుర్రోని పెట్టుకుని నేను ఎక్కడో ఏడుస్తూను, లేకపోతే గడ్డాలు పెంచుకుని ఒక అమ్మాయి కోసం ఏడుస్తున్నట్టు నేను చేయలేను. కానీ ఇందులో ఎమోషన్స్ అయితే ఉంటాయి. నేను RX-100లో ఒకలా చూపిస్తే ఎమోషన్స్ని శ్రీనివాస మంగాపురంలో వేరేలా చూపించా. ఓకేనండి? సో అది ఖచ్చితంగా నచ్చుతుంది అంటున్నాను నేను ఆడియన్స్కి. ఇప్పుడు నేను తీసిందే నేను తీయలేనండి. నేను అసలు మీ కథ ముందు ఓకే అవ్వదు కదా. జానర్స్ వేరు సార్. అది కూడా నేను మీతో డిస్కస్ చేస్తా. RX-100 లవ్ స్టోరీనే, ఆ జానర్ వేరు. మహాసముద్రం జానర్ వేరు, మంగళవారం జానర్ వేరు, శ్రీనివాస మంగాపురం జానర్ వేరు. అది పక్క. అంటే నేను చెప్తున్నాను మీకు చాలా పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది బయటకు వచ్చిన తర్వాత. పెద్ద సినిమా అంటే ఏదో నేను అనేది లెంత్ వైజ్గా కాదు, జస్ట్ ఎంత 2 hours 35 minutes. నేనేమి లెంత్ వైజ్గా అనట్లే. క్యారెక్టర్స్ కానీ, యాంబియన్స్ కానీ, స్టోరీ వైజ్గా కానీ, ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయితే ఇంకో చోట ఎక్కడో ఎండ్ అవుతుంది. మీకు ఒక లైఫ్ చూసినట్టు అనిపిస్తుంది. ఆ కుర్రోడు జర్నీ చూసినట్టు అనిపిస్తుంది. ఆ కుర్రోడు దేనికోసం చేశాడనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుద్ది సినిమా చూస్తే. అమ్మాయి దేనికోసం ఏడుస్తుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. మోహన్ బాబు క్యారెక్టర్ ఏంటనేది 100% మీరు సాటిస్ఫై అవుతారు. అక్కడ కుర్రోడు ఎమోషనల్ గా ఫీల్ అయితే మీరు ఫీల్ అవుతారు, ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఆ కుర్రోడు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్లర్ట్ చేస్తుంటే అమ్మాయిని మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను అందులో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. నేను డెఫినెట్లీ నేను సినిమా తీసి బాగా ఎక్స్ప్రెస్ చేశారు, బాగా ఎక్స్ప్రెస్. నేను అందుకే ట్రీట్మెంట్ చాలా బాగుంటది అంటున్నాను సినిమా. అంటే ఇప్పుడు జయకృష్ణ ఈ క్యారెక్టర్ని మీరు చెప్పినప్పుడు తను రిసీవ్ చేసుకుని యాక్ట్ చేసే సినిమా కంప్లీట్ అయిపోయింది, రిలీజ్కి వస్తుంది.
జయకృష్ణ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.